వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఎవరైతే మీ ఎనిమీస్ ఉన్నారో, ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో, వాళ్ళు ప్రూఫ్స్ని, ఆధారాలని డిస్ట్రాయ్ చేయడానికి చూస్తున్నారంట. దీని గురించి చెప్పండి ఏంజల్స్. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, మిమ్మల్ని, మీ పనుల్ని ఏ విధంగా వాళ్ళు తలకిందులు చేయడానికి చూశారు అనేది ఆధారాలన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేయడానికి చూస్తున్నారంటండి. మీరు చేస్తున్న పనిలో అడ్డొచ్చినందుకు వాళ్ళకి శిక్ష పడకూడదు, వాళ్ళు ఎలా అయినా తప్పించుకోవాలి, రేపు కాకపోతే ఎల్లుండైనా దొరికిపోతారు, కాబట్టి వాళ్ళు వాటి నుండి తప్పించుకోవాలి అని ఆధారాలని డిస్ట్రాయ్ చేస్తున్నారంట. వాళ్ళ దగ్గర ఉన్న అన్నిటిని కూడా డిలీట్ చేశాడు, ఇలాంటివి ఏవో చేస్తున్నారంట. దేనికి సంబంధించి ఏంజల్స్? మీరు చేస్తున్న వర్క్కి సంబంధించి అని చెప్పారు కదా, ఇంకా డీటెయిల్గా చూద్దాం, ఓకేనా ఏంజల్స్? ఇంకా చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎస్, మిమ్మల్ని ఏ విధంగా గ్రూప్గా ఉండి మిమ్మల్ని అలౌన్ చేద్దాం అనుకున్నారు, అండ్ ఏ విధంగా వాళ్ళకి మబ్బులు ఇడిపోయినాయి అంటండి. మీ జోలికి వచ్చినందుకు, మీ పని చేద్దామని చూసినందుకు ఏంజల్స్ వాళ్ళ టైం రన్ అవుతుందంట, ప్రజెంట్ కర్మ టైం. ఎస్, మిమ్మల్ని అబ్జర్వ్ చేసి దూరం నుంచి చూస్తున్నారు కదా, మిమ్మల్ని ఏదైనా రకంగా ఇబ్బంది పెట్టాలని వాళ్ళ టైం అండి. వాళ్ళు చేస్తున్న పనికి కేర్ గివర్ అంటే మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేర్ గివర్ కాదండి, జెలస్ పీపుల్. అవకాశం వస్తే మిమ్మల్ని తప్పించేద్దామని చూస్తున్నారు. హోమ్ పర్సన్ అండి, క్లియర్గా హోమ్ పర్సన్, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, అలాగే ఉండకూడదు అని అనుకున్నారు కదా, ఈ విషయం వాళ్ళకి తెలిసిపోతుందేమో, ప్రూఫ్స్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారండి. అండ్ వాళ్ళు ఏదైతే సీసీస్ పెట్టి చూస్తున్నారో, ఏదైతే సీసీస్ కానీ లేదా మొబైల్ ట్యాపింగ్ చేస్తున్నారు, సైబర్ స్ట్రాక్లింగ్ చేస్తున్నారని రీసెంట్గా ఏంజల్స్ చెప్పారు. సో ఆ డేటా కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళ కాల్ హిస్టరీ కానీ మాట్లాడుతున్న వాళ్ళన్నింటినీ కూడా తీసేసి తగలపెట్టేస్తున్నారంట. అండ్ వాళ్ళు దొరకకూడదు అని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో దొరకడానికి వీల్లేదు అని చెప్పి ఇప్పటివరకు చేసిన కుట్రలన్నిటి గురించి ఒక ఫీమేల్ని, ఎవరైతే ఫీమేల్ ఉన్నారో వాచ్ చేస్తున్నారో వాళ్ళండి, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు మోస్ట్లీ మీరే చూస్తున్నారు కాబట్టి మీరేనండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తలకిందులు చేయాలని చూసినందుకు అన్ని సాక్ష్యాలను, అన్ని ఆధారాలను వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారంట. అండ్ ఫ్యామిలీ పర్సన్ కూడానండి అందులో ఉన్నారు, డబ్బుల కోసం వర్క్ చేస్తున్నారంట. మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారండి ఆ పర్సన్కి. సో లైఫ్ ఇన్సూరెన్స్, మీ లైఫ్, ఎస్, ఫ్యామిలీ పర్సన్కి ఒక ఫేక్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చారంట మిమ్మల్ని. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటేనండి వాళ్ళు ఏమంటారు, మొత్తానికి ఇంకా లేకపోతే వాళ్ళ నుంచి వచ్చే ఒక ప్రాఫిట్ ఇంత ఇస్తాము అన్నట్టుగా మాట్లాడుకున్నారనమాట. సో మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడుతున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. లీగల్ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారు, బట్ కుదరలేదు. వాళ్ళ మీద ఎలాంటి లీగల్ ప్రొసీడింగ్స్ రాకూడదు అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారంట. అలాగే వాళ్ళు చేసింది చేయలేదని చెప్పి చెప్తున్నారంట. సో చూద్దాం. ఇంకా కర్మ అయితే నిజమండి, ఎవరు తప్పించుకోలేరు, ఏ రకంగా కూడా తప్పించుకోలేరు. వాళ్ళు ఎంత డిస్ట్రాయ్ చేసినా సరే ఆ టైంకి డివైన్ అనేది పట్టించేస్తుంది, ఇది ట్రూ, ఓకేనా? డివైన్ ఖచ్చితంగా పట్టించేస్తుందండి వాళ్ళని. అండ్ మైండ్ గేమ్ ఆడుతున్నారు కదా ఫీమేల్ మీద, అది కూడా దొరికిపోతారేమో అని చెప్పి వాళ్ళు పరుగులు పెడుతున్నారనమాట ప్రజెంట్. దాన్ని కవర్ చేయడానికి మీ పనిని మిమ్మల్ని ఆపలేమని వాళ్ళకి అర్థమైపోయింది. సో వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉందో అదంతా కూడా తలకిందులు అయిపోయిందండి. వాళ్ళు అందరూ కలిసి ఏ విధంగా కుట్ర చేద్దాం అనుకున్నారో అది తలకిందులు అయిపోయింది. అండ్ అవుటర్ స్పేస్లో ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరని వాళ్ళకి అర్థమైపోయిందండి, ఓకేనా? ఈ సర్వేలెన్స్ కావచ్చు, ఏంజల్ గైడెన్స్ కావచ్చు, ట్రావెలింగ్లో అనుకుంటున్నారంట, బట్ జరగదని కూడా తెలిసిపోయిందంట. ఫేక్ డెత్, మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టి అండ్ గోల్డ్ కోసమో దేనికోసమో వచ్చారు మీ దగ్గరికి. అండ్ వాళ్ళు కావాలని చేయలేదు, వాళ్ళ ప్రమేయం లేదు, బై మిస్టేక్ దొంగలు వచ్చి ఈ విధంగా చేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా చెప్దాము అన్నట్టుగా నాకు ఎనర్జీ వస్తుందండి. ఇన్సైడ్ వాళ్ళండి, హౌస్ ఇన్సైడ్ కూడా అనుకున్నారంట. సో ఇదంతా కూడా తెలిసిపోతుందేమో, అలియన్స్ అండి, కావాలని చెప్పి మీతోనే ఉంటూ ఫేస్కి కవరప్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలిసిపోయిందంట. మీకు తెలిసిపోయిందనే విషయం వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఇంకా గిఫ్ట్స్ రావు, వాళ్ళకి గిఫ్ట్స్ రావని వాళ్ళకి అర్థమైపోయిందండి. ఏదైతే మనీ కోసం ఇదంతా చేస్తున్నారో అది రాదు వాళ్ళకి. ఆ గోల్డ్ వాళ్ళకి రాదు. ఎవరైతే గోల్డ్ ఆఫర్కి మాట్లాడుకున్నారో ఆ గోల్డ్ వాళ్ళకి రాదు. మిమ్మల్ని వాళ్ళు ఏమీ చేయలేరని వాళ్ళకి అర్థమైపోయింది. మీకు డివైన్ ప్రొటెక్షన్ చాలా ఎక్కువ ఉంది. సో ఫ్రాడ్స్ అనేది స్కామ్స్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. కొత్తగా సైబర్ క్రైమ్ అండి,
అండ్ దానికున్న వాళ్ళందరూ కూడా బయట పడిపోయారు, వాళ్ళు చేసిన సైబర్ క్రైమ్లో బయట పడిపోయారు. సో ల్యాండ్ ఫిల్ తీసుకెళ్ళి డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారని కూడా తెలిసిపోయిందంట. ఎస్, కన్ఫర్మేషన్ అండి, డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారని తెలిసిపోయిందంట. సో చాలా నియర్లోనే వాళ్ళందరి మీద ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఓకేనా, విష్ చేయండి, ఏంజల్ని అడగండి, అండ్ వాళ్ళు దొరికిపోవాలి ఏంజల్ అని చెప్పి. ఓకేనా, సో ఖచ్చితంగా దొరికిపోతారు, ఇది తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ స్పౌస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో టాక్సిక్ పార్ట్నర్ అండి, వాళ్ళు ఏంటి అంటే ఎక్స్ పార్ట్నర్ కూడా ఉన్నారండి. అందులో కపుల్ ఏదో ఒక ట్రాప్ చేస్తున్నారంటే, ఆల్రెడీ వరల్డ్ కప్లో ఒకసారి బోర్లా పడ్డారు, పరుగులు పెట్టారు, తిరిగి మళ్ళీ అదే పని మీద ఉన్నారండి. నైబర్స్ ఏదో కొత్త 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 నాటకం ఆడుతున్నారంట. మ్యాన్ మేడ్ డిజాస్టర్, వాళ్ళే ఏదో చేసేయాలి, ఇంకా డైరెక్ట్గా పని అవ్వదు అని అనుకుంటున్నారంట. చూద్దాం, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు ఏ రకంగా కూడా. ఓకేనా, మ్యాన్ మేడ్ డిజాస్టర్ వాళ్ళే ఏదో చేసేద్దాం అనుకుంటున్నారంట. ప్రజెంట్ ఎట్ ద మూమెంట్ అండి, ఇప్పుడు నాకు ఎనర్జీ వస్తుందంటే వాళ్ళు ప్రజెంట్ ఈ విధంగా ఆలోచిస్తున్నారని అర్థం. ఓకేనా, అండ్ పాస్ట్ కాదు, ప్రజెంట్, ఇదంతా వీడియో అంతా ప్రజెంటేనండి. ప్రజెంట్ వాళ్ళ థాట్స్, వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ సిచ్యువేషన్స్. ఓకేనా, అండ్ ఈగో అండి, వాళ్ళ ఈగోతో ఇదంతా చేస్తున్నారంట. అండ్ ఏంజల్స్ చెప్పండి, వీళ్ళు ఎప్పటికెల్లా దొరికిపోవచ్చు. నెక్స్ట్ ఏప్రిల్ కల్లా మొత్తం అందరూ దొరికిపోతారండి. అండ్ ఆఫ్టర్ 2 వీక్స్లో 2 వీక్స్ టు నెక్స్ట్ ఏప్రిల్. ఆఫ్టర్ 2 వీక్స్ ఏంటి ఏంజిల్? ఆఫ్టర్ 2 వీక్స్ ఏంటిది? ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి. ఆఫ్టర్ 2 వీక్స్ స్పైయింగ్ తలకిందులు మీ ఏదైతే ఉన్నారండి, మిమ్మల్ని సైబర్ స్టాకింగ్ చేస్తున్నారు అనుకున్నాం కదా, వాళ్ళు ఏంజల్ చెప్పారు కదా సైబర్ స్టాకింగ్ చేస్తున్నారని. వాళ్ళు దొరికిపోతారంట, మిమ్మల్ని బాధ పెట్టాలి అని చూసిన వాళ్ళు దొరికిపోతారు. ఆఫ్టర్ 2 వీక్స్లో దొరికిపోతారు. ఓకేనా, అండ్ ఏప్రిల్ మంత్ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టాలని క్రియేట్ చేయలేని వాళ్ళు పాస్ట్ పర్సన్స్ తలకిందులు అయిపోతారండి, జైలుకి వెళ్తారా ఏంజల్. గొడవలు అయితే అవ్వవు, మీతో గొడవ అవ్వదండి, మీతో ఎలాంటి అటాచ్మెంట్ ఉండదు. బట్ మీకు సెలబ్రేషన్ న్యూస్ ఉంటారండి. వాళ్ళ విషయంలో వాళ్ళు చేసిన కొలబరేషన్ అనేది తలకిందులు అయిపోతుంది. నెక్స్ట్ ఏప్రిల్ లోపు కథం వాళ్ళ పని కథం అయిపోతుందండి. ఓకేనా, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చానండి, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.